ప్రజలారా ఇంటి నుంచి బయటకు రండి, ఈ అరాచక వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పండి అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దగ్గుపాటి ప్రసాద్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలోని టీడీపీ అర్బన్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన నగరంలోని ప్రధాన వీధుల మీదుగా బళ్లారి బైపాస్ వరకు సాగింది. సుమారు 3,000 మంది యువకులు ద్విచక్ర వాహనాల్లో టీడీపీ జెండాలు పట్టుకుని ప్రదర్శనగా వచ్చారు. దగ్గుపాటి ముందుకు కదలగా మేము సైతం అంటూ బుల్లితెర నటులు కూడా దగ్గుపాటి వెంట నడిచారు. బైక్ ర్యాలీకి టీడీపీ శ్రేణులంతా సైనికుల్లా తరలివచ్చారు. ఇక జై దగ్గుపాటి అన్న అంటూ నినాదాలు నగరమంతా మారుమోగేలా చేశారు. నగరంలో యువత ఉత్సాహం చూస్తుంటే తమ విజయం భారీ స్థాయిలో ఉంటుంది అని దగ్గుపాటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ర్యాలీలో భాగంగా బైక్ లో ఆల్మోస్ట్ ఆల్ 3,000 బైకులతో ర్యాలీ చేయడం జరిగింది. మా కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే మేము గెలిచిపోయాం, గెలుస్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అనంతపూర్లో గత 30 రోజుల నుంచి తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా గానీ గత 5 ఏళ్లలో ఎక్కడ చూసిన సమస్యలు ఉన్నాయి. గత 3 రోజుల నుంచి నీళ్లు ప్రాబ్లం ఉన్నా కానీ కనీసం ఎవరే గానీ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏమంటే మోటార్లు చెడిపోయినాయి అంటున్నారు. 3 రోజుల నుంచి ప్రజలు బాగా